ఇక ఏ దేవుడు అడ్డుపడుతున్నట్టు? ఏ దేవుడు అడ్డుపడ్డం లేదు తిప్పు. ఆ, ఆ చూడబోతే వీళ్ళిద్దరూ ఏదో గేమ్ ఆడుతున్నారేమోనని అనిపిస్తోంది తిప్పు. గేమా? మంజుకి ఆ సత్యకి మధ్యన పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. వాళ్ళిద్దరూ ఏం గేమ్ ఆడతారు? అయినా నీకెందుకు అనుమానం వచ్చింది? అంటే సత్యాన్ని జైల్లో పెట్టినా కూడా వాడు మంజుకు విడాకులు ఇచ్చి బయటికి పంపించట్లేదు అంటే నాకు అనుమానం వచ్చింది. నీ అనుమానానికి అర్థం ఉంది. ఒకవేళ మంజు చేస్తున్న ఉద్యోగం కూడా మంజుని బయటికి పంపించకపోవడానికి ఒక కారణం కావచ్చు. ఆ చెప్పు చెప్పు, తెలివిగా చెప్తున్నావు. ఓకే, మంజు అయినా ఆ రిచ్చింటిని కాదనుకుని మన ఇంటికి రాదు. ఎందుకంటే మంజు ఇప్పటికే ఆ ఏసీలకి బంగళాలకు అలవాటు పడిపోయింది. కాబట్టి తన కూడా అక్కడ ఉండడానికే ఇష్టపడుతుంది. పైగా ఎమ్మెల్యే గారు మంజుని దత్తపుత్రిక అంటున్నాడు. ఇన్ని సౌకర్యాలు వదులుకుని వాళ్ళు ఎలా విడిపోతారో చెప్పు తిప్పు. నాన్న సూపర్ గా చెప్పావు. ఆ మంజు ఇంకెక్కడికి రాదు. ఇంక నాకు తిరిగిలేదు. హాసినికి నాకు పెళ్ళైపోయినట్టే. మమ్మీ, నాన్న చెప్పేది నిజమే. మంజు విడాకులు ఇస్తానంటే సత్య ఇవ్వని అంటున్నాడు. ఇందులో ఏదో మతలబు ఉంది. వాళ్ళు అలాంటి నాటకాలు ఆడితే నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఆ మంజు ప్రాణం వాళ్ళ అమ్మ చెల్లిలో ఉంది. ఏదైనా తేడా వస్తే గొంతు పిసికేస్తాను. నీ కుక్క ఈరోజు మా జామినీని కరిచింది. దాని సంగతి ఏంటో చూస్తాను. ఏయ్, అది కుక్క కాదు, మా ఫ్యామిలీ మెంబర్ టామీ. దాన్ని కుక్క గిక్క అన్నావో నిన్ను రొక్కు